అంబటి రాయుడు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే ఆయన క్రికెటర్గా ఆయన జర్నీ స్టార్ట్ చేసినప్పటికీ దాని తర్వాత పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక అదే కాకుండా ఆయన ప్రజెంట్ ఒకానొక సందర్భంలో వైఎస్ఆర్సీపీలో అయితే ఉన్నారు. అయితే వైఎస్ఆర్సీపీలో ఆయనకి అనుకూలంగా అక్కడ పరిస్థితులు లేకపోవడంతో తర్వాత జనసేనలోకి వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఆయన కొన్ని షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు. అయితే ఇది ఆయనకి మొదటిసారి ఏం కాదు. ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా కూడా ఆయన చేసే కామెంట్స్ ఎలా ఉంటాయంటే ఎదుటి వ్యక్తి విన్న తర్వాత వామ్మో ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నారు అనే విధంగా ఉంటాయి. అయితే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ని సీఎం చేస్తాము, ఆయన సీఎం అవ్వడం మాకు చాలా ఇష్టం అంటూ కూడా చెప్పుకొచ్చారు. అదే కాకుండా ఆయన ఒక పార్టీని స్టార్ట్ చేయలేదు, ఒక మూమెంట్ని స్టార్ట్ చేశారు. అది ఒక జనసేన అనేది ఒక పొలిటికల్ పార్టీ కాదు, అది ఒక పొలిటికల్ మూమెంట్ అంటే ఒక విషయానికి సంబంధించి ఒక ఉద్యమం లాంటిది. ఇది ఒక ఉద్యమంలాగా ముందుకు వెళ్తుంది అనే క్రమంలో ఆయనకిన సీఎం అయితే రాష్ట్రానికి ఇంకా మెరుగుపడుతుంది. రిపీట్, ఆయనకిన్న సీఎం అయితే ఆయన మాత్రం రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తారు అనే విధంగా అంబటి రాయుడు చెప్పడంతో ఇక ఆయన పెట్టిన ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారింది. అయితే ఇంతకు ముందు కూడా ఆయన ఎన్నో ట్వీట్స్ పెట్టడం జరిగింది. ఆయన పెట్టిన ప్రతి ట్వీట్ కూడా అందరూ ఏంటి ఈయన ఇలా మాట్లాడుతుందని అనుకున్నారు. అయితే జనసేనకి సంబంధించి చిన్న పని దగ్గర నుంచి పెద్ద పని వరకు ఏదున్నా సరే ఆయన ఆ పార్టీలో సభ్యత్వం మాత్రమే కాకుండా అదే క్రమంలో ఆ పార్టీలో ఆయన ఏదైనా పదవి కోరుకున్నారు అప్పట్లో. కానీ పదవి అనేది పక్కకు పెడితే నేను ఎప్పటికీ కూడా జనసేన కిందనే పని చేస్తాను, పవన్ కళ్యాణ్తోనే నేను ఉంటాను అని అంబటి రాయుడు ప్రతిసారి చెప్పుకొస్తూ ఉంటారు. మరి అంబటి రాయుడు చేసిన ఈ కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎంగా మారితే పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ఆయన ఏంటంటే నేను ఇంకో 10 సంవత్సరాలైనా చంద్రబాబు అండర్లో ఉండాలనుకుంటున్నాను అంటున్నారు. మరి ఆయన లాగానే కంటిన్యూస్గా చంద్రబాబు అండర్లోనే ఉంటే బాగుంటుందా, లేకపోతే ఆయన విజన్ని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూని ముందుకు తీసుకొస్తే బాగుంటుందనేది మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.